సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ మీటింగు హాజరైనటువంటి స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లకు, స్కూల్ కాంప్లెక్స్ సిఆర్పీలకు, రిసోర్స్ పర్సన్లకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అఫ్సర్ పాషా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జెడ్పిహెచ్ఎస్ నరహరిపురం, చాపాల్ మండలము, కడప జిల్లా. ఈరోజు ఈ వీడియోలో మనము స్కూల్ కాంప్లెక్స్లో వన్ ఆఫ్ ద టాపిక్ వీరగాథ, అంటే మన భారతదేశం కోసము పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఒక వీరుల గాథ గురించి మన భారతదేశంలోని పౌరులందరికీ, ముఖ్యంగా విద్యార్థి స్థాయి నుండి విద్యార్థులను దీని గురించి అవగాహన చేసుకోవడం ద్వారా వారిలో దేశభక్తి, త్యాగము ఇలాంటి భావాలను మనము అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనము వీరగాథ అనే టాపిక్ గురించి సమగ్రంగా మనము డిస్కస్ చేద్దాం. వీరగాథ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించబడింది డిసెంబర్ 26, 2021 భారతదేశంలోని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక నిర్దిష్టమైనది మరియు భారతీయ సాయుధ ధైర్యాన్ని గౌరవించడానికి, హైలైట్ చేయడానికి రూపొందించినటువంటి ఒక సంస్థ. ఇక్కడ కొన్ని వివరణాత్మక సమాచారము ఉన్నది. ఫస్ట్, దీని లక్ష్యం ఏంటి, ఈ ప్రోగ్రాం వీరగాథ యొక్క ప్రోగ్రాం లక్ష్యం ఏంటి చూద్దాము. ఈ కార్యక్రమం జరపడంలో మరియు వెలుగులోకి తీసుకురావడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే, వివిధ సంఘర్షణల నుండి సైనికులకు ధైర్యము మరియు త్యాగం యొక్క కథలు మరియు ఆపరేషన్లు, అంటే వాళ్ళు ఎలాంటి ఆపరేషన్స్లో వాళ్ళు పాల్గొంటారు, దీని గురించి యువ భారతీయులకు అవగాహన కల్పించడం. అంటే మిలిటరీలో ఏదో జరుగుతుందో వాటిని అందరికీ చెప్పడమే మరియు వారిని మోటివేట్ చేయడము, ప్రేరేపించడము, దీనికోసము ప్రభుత్వము ట్రై చేస్తుందన్నమాట. సైనిక సిబ్బంది యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను చెప్పడం. నెక్స్ట్ వన్, అమలు పాఠశాల ప్రమేయం. అంటే పాఠశాల దీని గురించి ఏంటి లింకప్ అంటే, భారతదేశం అంతటా పాఠశాలలు ప్రోత్సహించబడినటువంటి వారిలో బోధనలో వీరగాథ కంటెంట్ను ఏకీకృతం చేయడానికి ఇందులో ఉన్నాయి. సైనికుల ధైర్యాన్ని హైలైట్ చేసేటువంటి మాడ్యూల్స్, కథనాలు మరియు పాఠాలు వీడియో ప్రచారం. ఈ వీడియో ప్రచారంలో కార్యక్రమంలో ఒక వీడియోస్ మరియు భారత సైనికుల పరాక్రమాన్ని తెలిపేటువంటి డాక్యుమెంటరీలు, అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి వీడియోలు, అలాగే నెక్స్ట్ ఇలాంటి కాక ప్రేక్షకులను వరకు ఇలాంటి వీడియోస్ చేరాలి. అలాగే ఒక భావాన్ని రేకెత్తేటువంటి ఉద్దేశించబడ్డాయి అన్నమాట. జాతీయ అంటే మనము జాతీయంగా భారతీయమైనటువంటి గర్వాన్ని మనం ఇందులో పొందుపరుచుకోవాలి. అండ్ తరచుగా వ్యాసము ఇవ్వడము, ఎస్ఎస్ ఇవ్వడము, మళ్ళీ పోటీలు నిర్వహించడము, డిబేట్లు అంటే చర్చలు, ఇలాంటి వివిధ అంశాలు అందరి పొందుపరచాలి. దానికోసము క్విజ్, మిలిటరీపై యొక్క దృష్టి రావడానికి ఎంతో యూజ్ అవుతుందన్నమాట. అలాగే వీరత్వం, ఇందులో ఒక డిజిటల్ కంటెంట్ ప్రత్యేక పోర్టళ్ళు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దీని గురించి కథనాలు, విద్యా సంబంధించిన అంశాలు, అప్డేట్లను పంచుకోవడానికి. అంటే అలా పంచుకుంటే యువత ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియాలో మనము ఇలాంటి కార్యక్రమాలను మనము చేసుకుంటే బాగుంటుంది. అలాగే అవార్డు మరియు గుర్తింపులు, దాని గురించి చెప్పుకుందాం. ఒక విషయం అంటే, వీరగాథ కార్యక్రమం కూడా మరణించినటువంటి సైనికుల కుటుంబాలను గుర్తించడము మరియు గౌరవించడం, వారి త్యాగాలను స్మరించుకోవడము మరియు జరుపుకోవడము జరుగుతుంది. ఇందులో విద్యార్థి భాగస్వామ్యం ఏమంటే, విద్యార్థి భాగస్వామ్యం సంబంధిత అంశాలలోనే పాల్గొన్నటువంటి విద్యార్థులు పోటీలు మరియు ఈవెంట్లు, అవార్డులు మరియు సర్టిఫికెట్లను పొందవచ్చు. ప్రోగ్రాంతో ఒక ఫిక్స్డ్ ప్రోత్సాహం, అంటే ఖచ్చితంగా ప్రోత్సాహము ఇవ్వడము జరుగుతుంది. అలాగే
సైనికుల కుటుంబాల మనము గౌరవించుకోవడము, వాటి యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియజేయడము మరియు వారి త్యాగాలను అందరికీ చెప్పడం ద్వారా మిలిటరీ పట్ల మరి మన దేశం పట్ల అందరికీ ఒక మంచి గౌరవము కలుగుతుందన్నమాట. అలాగే ఇందులో పాఠశాల విద్యార్థులను అంటే పాఠశాల స్థాయి నుండి వారికి ఇలాంటి జాతీయ అంశాల గురించి తెలియజేయడము, అలాగే దీన్ని రకాలుగా మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంలో మన ఏంటి లక్ష్యం అంటే జాతీయ స్పృహలోకి ధైర్యం అంటే మనము ఒక ధైర్యాన్ని నింపడము, గౌరవాన్ని పెంపొందించడము మరియు విద్యార్థులు మరియు సామాన్యుల్లో సాయుధ దళాల పట్ల అభిమానం చాలామందికి తెలియదు కాబట్టి చెప్పాలి. ఈ దేశం ఇలా ఉందంటే దానికి కారణము వారే అని. నెక్స్ట్ వన్ ప్రారంభం మరియు వ్యవధి, ది టైం ఎంత అని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అధికారికంగా ప్రారంభించబడింది డిసెంబర్ 26, 2021. ఇది కార్గిల్ వార్షికోత్సవంతో సమానంగా ఉంటుంది. యుద్ధ విజయము, చొరవ, ప్రతీకాత్మక ప్రాముఖ్యతను ఇది అందిస్తుంది. వీరగాథ కార్యక్రమము దానిని నిర్ధారించడానికి విస్తృత ప్రయత్నాన్ని మనము ప్రతిబింబించేటువంటి సాయుధ దళాలను సహకరించడము, వారిని గుర్తించడము, వారి కథలను భవిష్యత్ తరాలకు కోసము భద్రపరచడము మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మనలోని భారతీయత మనము డెవలప్ చేసుకోవాలంటే అదే ఒక దేశం పట్ల గౌరవం అంటే ఇలాంటి మనము వీరగాథ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. జై హింద్, జై భారత్.